సో ఫ్రెండ్స్ అయితే మేము అంటే ఈరోజు మొత్తం ఈరోజు నిన్న మొన్న 3 రోజుల దాకా మనకైతే బండలు అయితే లోపల వేసిర్రు. అయితే ఇగో ఇవంతా పలగొట్టి అంటే ఎంతైతే మనకు అవసరం ఉంటుందో అంతవరకు కట్ చేసుకొని మొత్తం బండలు వేసారు అనమాట. ఇది చూడండి ఒకసారి ఎట్లా వేసారు, లోపల మొత్తం వేసారు. లోపల చూసుకుంటే ఇదంతా వేసేసారు. ఏంటిది కొట్టాలైనా రాదు మస్తు సేఫ్టీ చేసిండు మనం. ఎందుకు దేనికైనా కానీ సిమెంట్కు మస్తుకు పైసలకు అన్ని పైసలు ఇవ్వకముందుకే ఫస్ట్ అవన్నీ ఇచ్చేసి సో ఇది పూజ గది, ఈ వినాయకుడిది ప్లస్ అది వెంకటేశ్వర స్వామిది బాగుంది. అది రెండు విగ్రహాలు. చెప్పమ్మా బాగుంది ఎట్లా? ఇది నీట్గా ఉంది కదా, మంచిగా నీట్గా కింద బండ మళ్ళీ ఇవి డిజైన్ ఇట్లా ఇవి మంచిగా వచ్చినాయి, గోల్డ్ కలర్ బాగుంది. ఇవి నచ్చినాయి, బాగా నీట్గా ఉంది. ఆ కింద ఫొటోస్ పైకి వస్తే బాగుంటాయి. మన ఫోటోలు కింద పెట్టుకోవచ్చు అంటారు. ఈ కిచెన్లో ఇట్లా బాగానే ఉన్నాము. సో ఫ్రెండ్స్ అయితే కిచెన్లో ఇట్లా ఈరోజు మొత్తం చేసారు. ఇంకా సైడు నెలకు వచ్చిన వాళ్ళు అప్పం వేసి సెకండ్ సార్ అప్పం వేస్తే ఇక ఒక్కసారి కలర్ వేసేసినామంటే అప్పుడు జబ్బరాజు కనిపిస్తుంది. అంతేగాని అప్పు ఒకటి ఉంటుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్పు కూడా ఉంటుంది. కథ మీకు అప్పు కట్టుకుంటూ ఉండాలి. అప్పే మెయిన్ ఇంపార్టెంట్. అమ్మ ఒక్కటే పని, ఇక అది ఒక్కటి కట్టేసేయాలి. కట్టేస్తే పెద్ద పని అయిపోతుంది. ఇవన్నీ ఏంటి ఇదంతా ఇదంతా అదిగానే డస్ట్ అంతా బయట పెట్టేది ఏమొస్తుంది లోపల బయట పెట్టేస్తుంది. మీరు పొద్దుగా అయితే వారే పొద్దుగా ఎటు పోతామే రేపు పొద్దుగా ఆదివారమేనే. ఏ దేనికి ఈ మధ్యలో ఇంకో డిజైన్ వస్తే అయిపోవాలి. ఇంకో డిజైన్ వస్తే అయిపోయింది. చుట్టూ మాత్రమే వస్తుంది. ఓన్ కాకుండా డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఏం నొక్కకి తర్వాత ఏది అంత దుమ్ము అంటున్నావా? ఏమైంది? అయితే అయితేసి కథం అది ఇయ్యాల పెట్టింది, అందుకనే అట్లా పెట్టమని చెప్పిండు. ఈ సైడ్ గడ సైడ్ పెట్టరా సపరేక. ఈ ముక్కలన్నీ వేసానా అమ్మాయి? చిన్న చిన్న ముక్కలు బాగానే ఉందమ్మా. రొట్టెలు చేసి పని చేస్తున్నాడు. అది ఇంకా రౌండ్ గా రేపు వస్తే రౌండ్ చేపిస్తా. దాన్ని ఇట్లా రౌండ్ చేసి పెట్టుకుంటే చిన్నగా కొంచెం చిన్నగా ఉండాలి. మరి మస్తు పెద్దగా ఉన్నది. మంచిగా అనిపించింది అది అట్లా చేస్తుంటే. ఎంత కోసిరండి
పొద్దున్న చిత్రాలు ఉండాలి నేను తిరుగుడు నాకే సాలసాలు అయింది నాయన ఒకటినే ఉన్నాడా ఏదనుకున్నావు ఇటు ఇదతో ఇది తీసుకురా ఇది తీసుకురా అదండి వాళ్ళు చేస్తున్నప్పుడు గట్టినే ఉంటుంది మరి ఇంకొకటి అదొకటి ఏదో అందిమంటూనే ఉంటుంది కూడా ఇలా పోయినకు పిల్లలకు నాకు మొన్న ముగ్గురికి సాలసాలు అయింది నేను ఉన్నప్పుడే ఈ ముక్కలు కట్ చేస్తారు నేను లేకుండా ఈ బండ వద్దా అంటుంది నేను వద్దన్నాక జరిసేపటికి నేను అటు పోయినా ఏమో తెమ్మన్నారు చాయ్ తెమ్మన్నారు ఆ బండి ఇడిచిపెట్టి ఈ బండ కోసేసి మంచిగా బండ కోసిరా అదే అదే వెళ్దాం తీర పాపం ఇంకా నల్లాడుతుంది ఈ ముక్కలు కట్ చేద్దాం తీరా అని అన్ని తీసిండు అన్ని తీసిండు మంచిగా ఇవన్నీ తీసాడు నేను ఉన్నాను సేపు కాక నేను ఇంట్లోకి పోయి వస్తాను అన్న వరకు కదా మా బండ తీసిండు ఏడు కాడికి అట్లా పెట్టేసిండు కథ ఇంకైతే మనకి మంచిగా లోపల ఇంకెన్నో 2 ఉన్నాయి ఇంకా 2 బండలు ఉన్నాయి 3 ఉండు చిన్న 3 ఆయన అన్నాడు కూడా పాపం వాళ్ళకు ఒక బండ నాశనం అయితే తీరా మనకు పోయేటప్పుడు ఏమన్నా ఇస్తుంది మనం ఇవి చేద్దాం తీ అన్నారు ఇస్తుంది తీ బిడ్డ ఎందుకు మా ఇస్తుంది అని చెయ్యరన్న ఇక ఈ బండ కూడా అవసరం వస్తుంది అన్నారు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలను దగ్గర పెట్టేసారు కూడా అవసరం వస్తుంది అన్నాడు ఆడికైనా కొన్ని తీసిరులే కొన్ని తీసిరు బిడ్డ నేను బెటర్లే మా అందరికన్నా కొంచెం మరీ అన్ని ముక్కలు ఏం కాలేదు కొన్ని ముక్కలు అయినాయి అన్నంలో పోసినాము ఇంకెన్న పోసిరా బాగా కింద పోసిరా లోపటనా 6 తట్టలు పోసినాం పెద్ద ముక్కలు అయితే ఒక దాంట్లో పోసేసుకుంటే అయిపోయింది చెప్పు ఏమైనా చూడనా కాయ ఇప్పుడా కాయ దగ్గర తీస్తున్నా సైడ్ పోదామంటే దా ఎడికి చూనా ఇప్పుడు బనానా తినొద్దు చూను చల్లగా బనానా కావాలి ఇప్పుడు కొద్దిసేపు అయినాక తిందు సరేనా వెరీ గుడ్ బాయ్ ఏంటి ఒకసారి హాయ్ చెప్పప్ప అందరికి హాయ్ చెప్ప ఒకసారి వెరీ గుడ్ బాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ణిక వ్లాగ్స్ అందరు బాగా మీతో చాలా బాగా వాళ్ళకి గుడ్ మార్నింగ్ సో సండే రోజు మరి వద్దు ఏం చేస్తారు చాయ్ పెట్టినా పాలు పెట్టినా చాయ్ పెట్టినా పాలు కాగబెట్టినా అన్నం ఉండాలి ఇలా సండే కదా అని కొంచెం లేట్ వండుతున్నాను చూడండి ఏం వండుతాం మరి చూడంగా అన్నమే తింటాడు అన్నం తింటాడు ప్రస్తుతం ఇప్పుడు చాయ్ తాగుతాడు పాలు అయిపోయాను సపరేట్గా చాయ్ అయినా సరే పాలు అయినా సరే ఏదైనా తాగుతాడు చూడు ఏదో తాగమ్మా నువ్వు పై తాగుతాడు పై కదా తాగుతాడు అట్లా మనం ఏదైనా సరే చెప్పిన అంటాడు కథం కచ్చోను అక్కటి పెంచోను అక్కేది ఎట్టిపోయింది అక్క అక్కలో ఏడుంది అక్క చెప్పు ఏడుంది అక్క అమ్మ నానేంటో పోయిందా నానే అనుచును నాని అన్న కాదు నాని అను హాస్పిటల్ కాడ అన్నాడు నాని అని పిలిచిండు ఇవి అన్న అంటుండగా వస్తుంది ఒక్కొక్క మాట వస్తుంది అంటుండు నాని నువ్వు అనే తాత అనుకో బియ్యమా మంచి అవుతుంది అంటే ఇన్ని రోజులు చూస్తే ఎక్కువసేపు నానబెడితే మంచిగా అవుతుంది మంచి నానబెడుతున్నాము ఇద్దరు మంచిగా అవుతుంది ఇవాళ సండే అని కొంచెం ఇక లేట్ చేసిన ఉంటా లేకపోతే ఇప్పుడు వాళ్ళు కొంట అయిపోగాను ఇది ఇప్పుడైతే మళ్ళీ ఎల్లుండి చేస్తారేమో ఎందుకు పండుగ సంక్రాంతికి దగ్గరికి వచ్చింది పండుగ ఇక ఏ రోజు ఉంది పండుగ బుధవారం బేస్తారు బుధవారం రోజు భోగి అంటే 14th రోజు 14th 15th 16th 3 రోజులు ఇట్లా ఏమో సురేంద్ర అవు చెట్లని కట్ చేస్తుండు మొత్తం అవు చెట్లు కట్ చేస్తుండు మొత్తం గుబురు అయిందని చెప్పి చెట్టు మొత్తం కట్ చేస్తుండు నువ్వు కట్ చేస్తావా చానా నువ్వు చేస్తావా
ఏ ముందు ఉంటాయి రావద్దు ఇది తీసుకో గుబురు గుబురు చాలా గుబురు గుబురు అయింది అది కదా. ఇది ఇలా ఇది పసుపు అయింది అని అనేది దియ్యాలి నాది మొత్తం ఇప్పుడు అది ఇప్పుడు తీయద్దు, సంక్రాంతి సంక్రాంతి వెళ్ళినాక శివరాత్రి అది కింద గడ్డలు గడ్డలు ఉన్నట్టున్నాయి అయినట్టున్నాయి కదా అది పసుపు కొమ్మలు అంటారు కదా దానికి పసుపు. సో ఫ్రెండ్స్ అయితే ఇగో మనకి ఇవాళనైతే చాలా పని ఉంది. ఇదంతా మొత్తం సదరాలి అంతా అంగడ ఉంది. ఈ కిందనేమో పెయింటింగ్స్ మన లప్పకి సంబంధించి అవి తీసుకొచ్చినవి అవి ఉన్నాయి పెయింట్ ఇట్లా ఇవన్నీ ఒక సైడ్ వేసి పెట్టేసేయాలి. ఆల్రెడీ అన్న ఇట్లా చేస్తారు ఇద్దరు. కట్టెలు పైన చూడు ఎట్లా పడ్డది మొత్తం ఇల్లు మీద అయితే మామూలు ఘోరంగా పడ్డది అంత నూకాలి అది. వైర్ నీళ్ళు పట్టింది అవి వాటర్ నిన్నగా మొత్తం గిడ చేసిన కరెంట్ అయినా వస్తున్నాడు ఆయన వైరింగ్ గుంజి చేస్తాను. ఈరోజు రాలే కానీ టైం పడుతుంది రానికి. ఏడు అవుతాడే అవుతున్నాయి నీళ్ళు రప్పని వెళ్ళిపోతున్నాయి. ఇంకేం మంచిగా ఈ కొన్నాక అవుతున్నాయి మంచిగా అవుతున్నాయి. ఎట్లా ఎందుకు రా వస్తాయి డోర్ పెట్టిన ఇట్లా వస్తాయి వాటర్ ఎందుకు రా. ఇది మన పూజ గది మాత్రం జబర్దస్త్ వచ్చినది మనకి ఇది నచ్చింది. ఈ గోల్డ్ ఇగో మంచిగా గోల్డ్ వచ్చింది మధ్యలో వచ్చింది మంచిగా నీట్గా వస్తున్నాయి కదా. పైకి ఉంటే అయిపోవు కదా. కిచెన్లో ఇట్లా జబర్దస్త్ వచ్చింది. ఈ కబోర్డ్స్ లెక్క ఉంటే బెటర్ ఏమో కదా. తక్కువ వేసుకొని గిన్నె వస్తాయి ఇలా ఇట్లా వస్తాయి ఇప్పుడు ఇంత తీసుకోనికి ఏదైనా ఈడ నిలబడాలి. ఈడ గ్యాస్ ఉంటే ఏదైనా పడ్డా కానీ కడుక్కున్నాం అనుకో ఇళ్ళకి వెళ్ళిపోతాయి. గంజి వంగిన చాయ్ వంగిన ఇలా హోల్ రాలే నీకు అర్థమైంది. గ్యాస్ ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ఒకటి హోల్ వస్తుంది. పైప్ కి గ్యాస్ పైప్ కి అది ఆయన మర్చిపోయాడు కదా ఆయన దగ్గర లేదన్నాడు. డ్రిల్ లేదన్నాడు చెప్పిండు. అది లేదన్నాడు మళ్ళీ వచ్చిన కూడా ఇది మాత్రం మస్తు కూర్చోబెట్టింది కదా. ఇది ఎందుకు పలిపోయింది ఇది పెట్టడం కోసం చేసిరేమో. ఇది నువ్వు చెప్పినాక పెట్టలేరు మళ్ళా. పెట్టకపోతే అన్న ఇది దల్లు కనిపిస్తుంది ఖచ్చితంగా పెట్టాలి పెట్టురన్న అంటేనే పెట్టిరాలు తెలుసా. మళ్ళీ కట్ చేసి పెట్టినట్టు మళ్ళీ చెప్పిన 2-3 సార్లు చెప్తేనే పెట్టిరాలు. అన్న ఇది వీడికి వెళ్ళి ఇట అక్కడ నుంచి చూస్తే డల్లు కనిపిస్తుంది అన్న ఇక్కడ షో లేదు ఇది పెట్టు ఖచ్చితంగా అంటే పెట్టిరు. అసలు ఇంకా కొంచెం హైట్ పెడితే పెట్టకపోవడం వల్ల పెట్టకపోతే నువ్వు వాష్ చేస్తే దీని మీద పడుతుంది. చెప్పినా నేను అట్లా ఇటు నల్లలు ఉంటాయి కాబట్టి ఏం కాదు. ఇక్కడ అయినా మనము ఇక్కడ సోప్ పెట్టుకుంటాం కదా సోప్ కి చిన్నగా అయింది. సోప్ గిడ కాదు లేకపోతే గిడ 2 అది ఉంటాయి వస్తుంది. ఇప్పుడు అన్ని అతకెబెట్టి నీకు ఉంటాయి మన హోల్ వస్తుంది. మీషోలో మస్తుగా వస్తుంది. మీషో చూసాడు బాగా. మరి అది ఎప్పుడు అయితే ఇంకేది పైన లైట్స్ అది మనకు ఎలక్ట్రీషియన్ అయినా వస్తాడు కదా. ఎలక్ట్రీషియన్ అయినా లేదు ఎలక్ట్రీషియన్ అయినా వైరింగ్ గుంజుతాడు. వైరింగ్ గుంజిన తర్వాత అవి పెడతాడు.
పైపులు వేసి పెట్టి వైరింగ్ వేసి పెడతారు అన్నమాట. ముందు బోర్డు వేయించుకొని వైర్ గుంపించుకొని ఇది లైట్స్ వేయించుకొని అయిపోయింది అంతే. మంచుకోవాలి పని ఉంది. లాస్ట్కి డోర్ ఈ మసాలా మన ఒకసారి. సో ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే నీట్గా అయితే వేసినాము. అటు సైడ్ ఏమో తడకలు ఇట్లా అన్నీ అటు పెట్టేసినాం. ఇక్కడ సైడ్ మళ్ళీ ప్లంబింగ్ సామాన్ ఇట్లా అటు వేస్ట్ కొంచెం బండలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ సైడ్ సైకిల్ ఇంకా మనకి గేటు సంబంధించిన గేటు కొన్ని మనకు చిన్న చిన్న ఏమంటారు స్కార్ప్ ఉంటుంది మన షీకులు చిన్న చిన్నవి అన్నీ ఏమైనా ఉంటాయి ఆ సంచరాలు వేసి అక్కడ సైడ్కి పెట్టేసినాము. ఈ మేస్త్రి సామాన్ ఇట్లా ఉంటుంది. సిమెంట్ సంచులు ఇట్లా ఉన్నాయి ఇవి. కాకపోతే మొత్తం నూకి అయితే కొంచెం నీట్గా అయితే చేసినాము. ఇప్పుడు ఇంతమందికి ఉన్న దానికి ఇప్పుడు కొంచెం తేడా. ఇది ఇట్లా పోవాలంటే ఇది మొత్తం పని అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా అయిపోతుంది. ఒక్కటి ఇంకేంటంటే ఈడ రేపు వస్తారా అమ్మాయిలు మేస్త్రి వాళ్ళు? ఇది ఒక ఫ్లోర్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్లోర్ ఒకటి చేసేస్తే ఈ బండలు తీసేసుకోవాలి. ఈ బండలు మెట్ల మీదకి పోతుంది. 2 బండలు ఉన్నాయి. 2 బండలు మెట్ల మీదకి అవుతాయి. ఇక సరిపోతుంది ఇది.